ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. మేము అందరికీ ఉన్నానండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథము 4వ కీర్తన 7వ చరణం. అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవాతి దేవుడు మనకి వాగ్దానం ద్వారా ధైర్యపరుస్తున్న మాట ఏంటంటే, కీర్తనాకారుడైన దావీదు జీవితంలో అధికమైన సంతోషము పుట్టిందంట. అది ఎలా పుట్టిందంటే అది దేవుని వల్లనే పుట్టిందని కీర్తనాకారుడు దావీదు తెలియజేస్తున్నాడు. అవును కదండి. మనకి సంతోషం దేని వల్ల కలిగిద్ది? మనకున్న సంపద వల్ల కలిగిద్ది అంటారా? లేదంటే మనకున్న బంధువుల వల్ల, లేదంటే మనకున్న బిడ్డల వల్ల, లేదంటే మనకున్న ఇంకెవరైతే స్నేహితుల వల్ల ఉన్నారో వాళ్ళ వల్ల సంతోషం కలిగిద్ది అంటారా? లేదండి. ఎందుకంటే ఒక మనిషికి సంతోషం అల్పమైన సంతోషం కలిగిద్ది. ఒకవేళ స్నేహితుల వల్ల కానీ, భార్య వల్ల కానీ, పిల్లల వల్ల కానీ, బంధువుల వల్ల కానీ అది కొంతవరకే ఉంటుంది. కానీ నిత్యమైన సంతోషం ఎక్కడ కలిగిద్దంటే దేవుడి మీద ఆనుకొని దేవుడిచ్చే సంతోషాన్ని పొందుకునే బిడ్డలు ఎవరైతే ఉంటారో ఆ బిడ్డల జీవితంలో దేవుడు అధికమైన సంతోషాన్ని ఇంకా నూతనంగా పుట్టిస్తూ ఉంటాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.